అందరికీ నమస్కారం. రమాస్ మిథిక్ వైబ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14 అతని జయంతి గురించి. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరు. ఆయన విద్యావేత్త, సామాజిక సంఘ సంస్కర్త మరియు న్యాయవాది. పేద కుటుంబంలో జన్మించినా సరే కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. పుస్తకాల పురుగు అని చెప్పాలి. అంబేద్కర్ గారి దగ్గర 50,000 కంటే ఎక్కువగా పుస్తకాలు ఉండేవి. కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని వచ్చేటప్పుడు మొత్తం 2,000 పుస్తకాలు అతను మన భారతదేశానికి తెచ్చుకున్నాడు. అలాగే భారత రాజ్యాంగం నిర్మించే క్రమంలో 60 దేశాల నుంచి పుస్తకాలు తెప్పించుకొని మరీ భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. ఫైట్ ఫర్ ద ఈక్వాలిటీ, సమానత్వం కోసం ఆయన పోరాటం చేశారు. ఆయన ఎప్పుడూ అందరికీ సమాన హక్కులు ఉండాలి, జాతి వర్గ లింగ భేదం ఉండకూడదు అని నమ్మాడు. అలాగే తెలివిగా ఉండాలి. ఒకసారి అతనికి టీ షాప్లో టీ అడిగాడు. అతను నువ్వు అంటరాని వాడివి, టీ నేను పైనుంచి పోస్తాను అన్నాడు. ఆయన నవ్వుతూ, ఈసారి ఆకాశం నుంచి పోయి అప్పుడు నా ఫేస్ కూడా చూసే పని ఉండదు అని చెప్పేసి తెలివిగా సమాధానం చెప్పాడు. ఆయన నుంచి మనం చదువు చాలా ముఖ్యం, మన జీవితానికి పునాది చదువే అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ధైర్యంగా మాట్లాడడం, ఎక్కడా కూడా భయపడలేదు, పోరాడాడు, ఎదిరించాడు. తను అంటరానివాడు అని దూరం పెడుతున్నా సరే ధైర్యంగా ఎదిరించి మాట్లాడాడు. సమానత్వం కోసం నిలబడ్డాడు, బాధ్యతాయుతంగా జీవించాడు. ఎక్కడ తన సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోలేదు. బుక్స్కి వాల్యూ ఇచ్చాడు. పుస్తకాలే నిజమైన స్నేహితులు అన్నాడు. రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఫీల్ అయ్యాడు. కాబట్టే భారత రాజ్యాంగాన్ని నిర్మించగలిగాడు. విద్య వల్లే మనకి స్వేచ్ఛ, గౌరవం, భవిష్యత్తు లభిస్తాయని నమ్మాడు. అలాగే అందరికీ సమాన హక్కులు ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడు స్టాండప్ ఫర్ వాట్ ఈజ్ రైట్, నిజం కోసం మాత్రమే మనం నిలబడాలి అని చెప్పేసి ధైర్యంగా చెప్పాడు. కష్టపడాలి, జీవితంలో ఏదైనా అనుకున్నది సాధించగలగాలి. మార్పు రావాలి అంటే అది సమాజంలో కావచ్చు, నీలో కావచ్చు, అది విద్యతోనే సాధ్యమవుతుంది. విద్యే మన ఆయుధం అని చెప్పి, సమాజాన్ని నిర్మించడానికి ఆయుధం అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి. ఆయన చేయని డిగ్రీ అంటూ లేదు. పీజీ, పిహెచ్డి, లా, లిటరేచర్, డాక్టర్ ఇన్ లిటరేచర్, భారతీయ అత్యంత విద్యావేత్తలలో ఆయన ఒకరు. నువ్వు చిన్నవాడివి కావచ్చు, పెద్దవాడివి కావచ్చు, ఉన్నవాడివి కావచ్చు, లేనివాడి కావచ్చు, చదువేని ఆయుధమైతే సమాజంలో చరిత్రను సృష్టించగలవు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఆయన జయంతి సందర్భంగా సమానత్వ రోజుని జరుపుకుంటూ ఉంటాయి. సో ఇటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మిథిక్ వైబ్స్. అందరికీ నమస్కారం.